అసలు ఆ మాట అన్న ఆ మాట అంటేనే ఇంక అయిపోయింది అన్న. ఆడికే ఇంకా ప్రాణం అనేది ఇట్లా పైకి లేస్తుంది అన్న. అన్న అసలు ఆ మాట అన్న ఆ మాట అంటేనే ఇంక అయిపోయింది అన్న. ఆడికే ఇంకా ప్రాణం అనేది ఇట్లా పైకి లేస్తుంది అన్న. ఎందుకంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు వన్ డే అంటే ఇప్పుడు డిప్యూటీ సీఎం గానే ఇన్ని చేస్తా అంటే వన్ డే పిఎం గా ఉంటే తనకి ప్రజలకు ఏం కావాల్సి చేస్తారన్న. ఖచ్చితంగా వన్ డే పిఎం ఉంటే మాత్రం పక్కా చెప్తున్నా కదా, ప్రజల్లో ఉండే నాయకుడే పవన్ కళ్యాణ్ అన్న. అందుకనేసి పవన్ కళ్యాణ్ గారు ఒకవేళ వన్ డే పిఎం గిట్ట పొరపాటున ఏంటే మాత్రం అది వేరే లెవెల్ అన్న. అంటే ప్రతి కంట్రీ మన పవన్ కళ్యాణ్ గారి పరిపాలన అంటే ఆ ఒక్కరోజు పరిపాలన గురించి ఖచ్చితంగా మాట్లాడతారు అన్న. అంటే మోడీ గారిని మించిపోతారంటే మోడీది వేరు, మన పవన్ కళ్యాణ్ గారిది వేరు అన్న. ఎందుకంటే ఇప్పుడు మన ఒకవేళ పహల్గామ్ అటాక్ మన పవన్ కళ్యాణ్ గారి రోజే వచ్చిందంటే పవన్ కళ్యాణ్ గారు మాత్రం ఖచ్చితంగా ఆలోచించేవాళ్ళు. అంటే వార్ చేయాలి అది చేయాలి అనే మైండ్ నాయకత్వం కాదు పవన్ కళ్యాణ్ గారిది. ఎందుకంటే ఎవరు చేసిండ్రో వాళ్ళ మీదకి పోయి వాళ్ళని అటాక్ చేయడమే పవన్ కళ్యాణ్ గారికి తెలుసు. ఇప్పుడు 10 మంది చేసింటే 10 మందిని, 30 మందిని చేసింటే 30 మందిని, అంతకు మించి వార్ చేసి ఆ పాకిస్తాన్ ని మొత్తము అంతం చేయాలి అనుకునే క్యారెక్టర్ అయితే కాదన్న. మరి చాలా మంది పొలిటికల్ ఇట్లా బ్యాక్గ్రౌండ్ వచ్చినాక పొలిటీషియన్స్ అవును స్టార్టింగ్ లో మంచి పనులు చేస్తారు, అవును, దాని తర్వాత వాళ్ళు మారిపోతారు, వెనకాల వేసుకోవడం ఎక్కువ అవుతుంది. మరి పవన్ కళ్యాణ్ గారు ఇలా ఏమని చేస్తారు? అలా అయితే చేయడన్నా. ఎందుకంటే 10 సంవత్సరాలు తనంతకు తనే అంటే ఏడ కష్టం జరిగినా తన సొంత డబ్బులతో చూసుకొని ప్రజల్ని అంటే ప్రజల కష్టాలను తెలుసుకొని ప్రజల కోసం నిలబడింది కాబట్టి ఓ సంవత్సరం మంచి చేసి 4 సంవత్సరాలు మంచి చేయకపోతే ఇంకొకసారి పవన్ కళ్యాణ్ గారిని గెలిపించుకోరు కదన్న. ఆ నమ్మకం అయితే మాకుందన్న. ఖచ్చితంగా అయితే ఈ అంటే తనకుండే 5 years టైం పీరియడ్ లో మాత్రం ప్రజల కోసమే ఉంటాడు, ప్రజలకు ఏం కావాల్సో అది చేస్తాడు అన్న. పవన్ కళ్యాణ్ గారు పిఎం అయితే అందరికీ మంచి పనులు చేస్తాడు. ఇంకా చాలా చాలా బాగుంటది, చాలా 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 బాగుంటది. ఆయన ఎవరు పవర్ స్టార్ దేవుడు, పవన్ కళ్యాణ్ దేవుడు అయినా. ఎందుకంటే ఇప్పుడు డిప్యూటీ సీఎం లో మాత్రం చాలా బాగా చేశాడు. డిప్యూటీ సీఎం మోడీలో చేస్తాడు బా. ఒక్కసారి ఛాన్స్ ఇస్తే పవన్ కళ్యాణ్ గారికి ఒక్కసారి ఛాన్స్ ఇవ్వండి, చేస్తాడు. ఆయన ఎవరు దేవుడు, పవన్ కళ్యాణ్ దేవుడు అయినా. ఎందుకంటే ఇప్పుడు సీఎం అవ్వాలా, సీఎం అయిన తర్వాత పవన్ కళ్యాణ్ ప్రధానమంత్రి అవ్వాలా, పవన్ కళ్యాణ్ ప్రధానమంత్రి అవ్వాలా. ఇది నాకు అవుతున్న నమ్మకం ఉంది. తెలుగు ప్రజలు సపోర్ట్ చేస్తారా? చేస్తాడు, తెలుగు ప్రజలందరూ సపోర్ట్ చేస్తారు. మరి అందరూ సినిమాలో ఈ రేలు వీరు, బయట కూడా రేలు వీరు ఆయన అందరికీ మంచి పనులు చేస్తాడు. ఆయన చేస్తాడు చాలా బాగా. పిఎం అయితే ప్రధానమంత్రి అయితే అందరికీ మంచి పనులు చేస్తాడని నా నమ్మకం ఉంది. ఆయన అంటే నాకు చాలా ఇష్టం. పవన్ కళ్యాణ్ చాలా ఇష్టం. మోడీ ఉంటాడబ్బా. మోడీకి ఏది పడిపోతుంది కదా. పవన్ కళ్యాణ్ ఎవరో కుర్రాడు, మరి మోడీకి వయసు అయిపోతుంది. మరి ఆయనకి ఇవ్వాలా, మన ప్రధానమంత్రికి పవర్ స్టార్కి ఇవ్వాలా. అందుకే ప్రధానమంత్రి పవన్ కళ్యాణ్ ప్రధానమంత్రి అవ్వాలా. ఈ పొద్దున బాధపడుతున్నా, కళ్ళలో చచ్చిపోతాను. దేవుడు పవర్ స్టార్ దేవుడు, పవన్ కళ్యాణ్ దేవుడు. జై పవర్ స్టార్, జై పవన్ కళ్యాణ్కి జై.